హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి గాడ్జిల్లా అండ్ కాంగ్ ఎ న్యూ ఎంపైర్. సో ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. హలో ఎర్త్ నుంచి మన ప్రజలు నివసించే ఎర్త్ మీదకి రావాలని చెప్పేసి కొన్ని టైటాన్స్, నెగటివ్ టైటాన్స్ అయితే ప్రయత్నిస్తూ ఉంటాయి. సో అవి రాకుండా ఎలాగ అడ్డుకున్నాయి మన కాంగ్ అండ్ గాడ్జిల్లా. మనకు తెలుసు లాస్ట్ మూవీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో ఈ రెండు కలిపి పోటీ పడ్డాయి. ఈ మూవీలో వచ్చేసి రెండు కలిపి పోటీ పడబోతున్నాయి వేరే నెగటివ్ టైటాన్స్ మీద అని చెప్పేసి మనకు ట్రైలర్ లోనే చూపించారు. సో మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, స్టోరీ పరంగా ప్రీవియస్ మాన్స్టర్ వర్స్ లో ఉన్న ఫిలిమ్స్ తో పాటు చూసుకుంటే స్టోరీ వైజ్ మచ్ బెటర్ అని చెప్పాలి. బట్ యాక్షన్ వైజ్ చూసుకుంటే లాస్ట్ ప్రీవియస్ ఫిలిం ఉంది కదా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, దాని మీద కొంచెం తక్కువనే చెప్పాలి యాక్షన్ వైజ్. సో ఓవరాల్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మాన్స్టర్ వర్స్ గురించి సపరేట్ గా ఒక వీడియో అయితే చేయబోతున్నాం. సో దాని ఆర్డర్ వైజ్ ఎలా చూడాలి అండ్ దాని యొక్క డీటెయిల్ అనాలిసిస్, అసలు ఎలాగ మాన్స్టర్ వర్స్ ఎలా స్థాపించబడింది, ఒక డీటెయిల్ వీడియో అయితే చేయబోతున్నాం. సో ఫ్యూచర్ లో అయితే ఆ వీడియో రాబోతుంది. నేను దీన్ని అయితే 3Dలో చూడడం అయితే జరిగింది. సో 3Dలో ఎక్కువ షార్ట్స్ అయితే లేవు, కానీ ఉన్న షార్ట్స్ మాత్రం బెస్ట్ వావ్ అనిపించినాయి. మనకు తెలుసు టెక్నికల్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ అనేది ఏ రేంజ్ అవుట్పుట్ ఇస్తుందో మనకు తెలుసు. ఇప్పుడు 2000s మనం బ్లాక్ అండ్ వైట్ మూవీస్ తీసే టైంలోనే వాళ్ళు మంచి గ్రాఫిక్స్ మూవీస్, టైటానిక్ అనే పెద్ద పెద్ద గ్రాఫిక్స్ మూవీస్ తీశారు. వాళ్ళతో పోల్చుకుంటే మన గ్రాఫిక్స్ అంత కాకపోయినా ఏదో కొంచెం పర్లేదు, కానీ హాలీవుడ్ గ్రాఫిక్స్ అని మనకు తెలిసిందే కదా, విజువల్స్ అనేవి 3Dలో చూస్తే మనం బాగా ఫీల్ అవుతామని చెప్పేసి. దీంట్లో కూడా కొన్ని 3D షాట్స్ ఉన్నాయి, ఎక్కువ అని చెప్పను, బట్ ఉన్న 3D షాట్స్ అయితే ఇంపాక్ట్ అయితే బాగున్నాయి. అండ్ థియేటర్లో ఆడియన్స్, పిల్లలు అయితే బాగా ఎక్సైట్ అయ్యారు 3D షాట్స్ కి. మెయిన్ ఈ స్టోరీ మొత్తం కాంగ్ అయితే మన అందరికి ఫేవరెట్ అనిపిస్తుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. ఎందుకంటే కాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు. అండ్ హలో ఎర్త్ లో కాంగ్ అనేది ఎలా ఒంటరి జీవితం సాగిస్తుంది ఏంటి అనేది, ఇంకా తనకు కొత్తగా యాడ్ అయిన ఫ్రెండ్స్, అవి మొత్తం బాగా చూపించారు. అండ్ మనకి ఈ మూవీలో షీమో అని చెప్పేసి ఎక్కువగా మనకి పలుకుతూ ఉంటాం. షీమో అంటే వన్ ఆఫ్ ది డేంజరస్ టైటాన్ మనం ఉన్న టైటాన్స్ లో కూడా. అండ్ గాడ్జిల్లా పరంగా అయితే ఓకే బాగానే ఉంది. గాడ్జిల్లా స్టోరీ కూడా అంతగా లేకపోయినా సరే, బట్ కాంగ్ స్టోరీకి కొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. అండ్ ఏ న్యూ ఎంపైర్ అన్నారు కదా, సో దానికి కూడా మీరు మూవీలో చూస్తే తెలుస్తుంది ఆ న్యూ ఎంపైర్ ఏంటి అనేది. అంతా బాగానే సెట్ అయింది, గ్రాఫిక్స్ పరంగా బాగుంది. బట్ స్టోరీ వైజ్ అయితే చాలా బెటర్ కొంచెం ప్రీవియస్ ఫిల్మ్ తో పోలిస్తే. గ్రాఫిక్స్ వైజ్, యాక్షన్ వైజ్ అయితే కొంచెం డౌన్ అని చెప్పాలి. మన వచ్చే చిల్డ్రన్స్ అయినా సరే, మనమైనా సరే యాక్షన్ కోసం వెళ్తూ ఉంటాం. మనకు తెలిసిందే లాస్ట్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ అవి ఉండడం వల్ల మన ఇండియాలో కూడా మంచి క్లిక్ అయింది. సో ఇది కూడా బాగుంటది, బట్ యాక్షన్ అనేది కొంచెం తక్కువ, ఎమోషన్స్ ని ఎక్కువ బిల్డ్ చేయాలని చూసారు. అండ్ గాడ్జిల్లా అండ్ కాంగ్ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగుంటాయి. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే కొంచెం హైలైట్ అని చెప్పాలి. అండ్ అలాగే మోత్రా, మనకు తెలిసిందే మోత్రా అనేది క్యూన్ ఆఫ్ ది టైటాన్స్ అని చెప్పేసి. సో తన క్యారెక్టర్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అని చెప్పాలి. అలాగే మన గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అంటూ ఉంటారు కదా. సో వీళ్ళిద్దరు కన్వర్జేషన్స్, అలాగే గాడ్జిల్లాకి కాంగ్ కి మధ్య ఉన్న కన్వర్జేషన్ ఎలా ఉండబోతుంది, అసలు వీళ్ళిద్దరు ఎదురుపడితే పెద్ద యుద్ధం జరిగిపోతూ ఉంటుంది. అలాంటిది ఆ యుద్ధాన్ని ఆపి ఎలాగా వాళ్ళు ఆపోజిట్ నెగటివ్ టైటాన్స్ మీద పోటీ చేశారు ఏంటనేది మనకి బాగా చూపించారు. సో మీకు ఇంకా ఈ మాన్స్టర్ వర్స్ గురించి ఫస్ట్ ఈ మూవీ చూసినట్టు మీకు ఏం అర్థం కాదు. సో దానికి సంబంధించిన ఆర్డర్ వైజ్ మూవీస్ అయితే మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఒక మాన్స్టర్ వర్స్ అనే ఒక వీడియో అయితే చేయబోతున్నాం. సో ఇది ఈ గాడ్జిల్లా అండ్ కాంగ్ రివ్యూ. ఓవరాల్ 1 word రివ్యూ చెప్పాలంటే డీసెంట్ అనిపించింది నాకైతే. సో ఇది ఈ గాడ్జిల్లా అండ్ కాంగ్ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.